హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో ఏంటంటే సంక్రాంతి పనులు మేము ఎలా సర్దుకున్నాము, ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చిన్నపాటి టిప్స్ అనే అనుకోండి. ఎప్పుడు వచ్చే పండగలే కదా! ఎప్పుడు క్లీన్ చేయాలా అని అనుకోవచ్చు. ఎప్పుడూ క్లీన్ చేయాల్సిందేనండి. ఇది ఆడవాళ్ళకు ఒక పెద్ద పనే అనుకోవచ్చు. లేకపోతే మాత్రం పండగలు లేకపోతే మనం కూడా క్లీన్ చేయమండి. అవునా కాదా? ఒక పండగ సొడ్డు చెప్పేసి ఈ విధంగా ఇండ్లు మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాము. అందులో సంక్రాంతి పండగ అంటే చాలా పెద్ద పండగ అండి. చాలా రోజుల నుంచి చేసుకుంటాము. అలాగే పెద్దలకు పెట్టేటటువంటి పండగ కూడా సంక్రాంతేనండి. మా సైడు ఎక్కువ శాతము పెద్దలకు పెట్టుకుంటామనమాట. అమ్మ వాళ్ళ సైడ్ అయితే దసరాకు పెట్టుకుంటారు. మీరు ఏ పండగలకు పెట్టుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజైతే అంటే ఈ పండగకేంటంటే ప్రతి ఒక్కటండి చిన్న గిన్నెతో సహా క్లీన్ చేసుకుంటాము. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అండి. పెద్దల పండగ అంటే చాలా నీట్‌గా చేసుకుంటాం కదా! మీరు కూడా అంతేలెండి. సో, నేనే విధంగా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్టు ఒక్కొక్క ర్యాక్ తీసుకొని ఇలాగ అన్నీ పెట్టేసి, మా మున్ని అన్నీ తోమి ఇస్తుంటే, అత్త తుడుస్తా ఉంటే, నేను గూళ్ళు తుడుచుకొని కింద అలాగే కవర్లు వేసుకుంటూ ఇలాగ అన్నీ సర్దేస్తూ ఉన్నానండి. అయితే సర్దుకునేటప్పుడు ముందు ఫస్ట్‌లో మనం ఎలా సర్దుకున్నాం అని చెప్పేసి ఒక ఫోటో తీసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇలాగ నీట్‌గా అయిన తర్వాత ఆ దాని ప్రకారమే సర్దుతానండి. కానీ ఈసారి ఏంటంటే సామాను నాకెక్కువగా అనిపిస్తుందండి. అని చెప్పేసి పని చేయనివన్నీ ఒక డబ్బాలో పడేశాను. ప్లాస్టిక్ సామాను వేస్ట్‌వన్నీ ఒక డబ్బాలో పడేశానండి. ఎవరికైనా ఇయ్యొచ్చు. లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు అమ్మేయొచ్చు. లేకపోతే కొట్టులో అమ్మేయొచ్చు అని చెప్పేసి అలాగా చేసేసాను. ఇంకా గూళ్ళల్లో చూడండి ఈ విధంగా ఒక గూట్లో మాత్రం టప్పర్‌వేరు, అలాగే ఒక గూట్లో బాక్సులన్నీ, ఒక గూట్లో మాత్రము ఇలాగా చిన్న చిన్న బిందెలు ఇలాగా సర్దేశాను. మీకు చాలా సార్లు చెప్పానండి. చింత పిచ్చలు అంటే వేయించుకున్నటువంటి చింత పిచ్చల్ని మనం నానబెట్టుకొని తింటే మన కాళ్ళ నొప్పులకి అంటే మోకాళ్ళకు గుజ్జొస్తదండి. చాలా అంటే చాలా మంచిదనమాట. సో, నేనైతే వారానికి 2, 3 సార్లు ఒక 4, 5 అలాగ నానబెట్టుకొని తింటూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ జ్యూసర్ అండి. ఇవి మామూలుగా పాతవి చాలా ఉన్నాయన్నమాట. అన్నీ తీసేసి నాకు తగ్గట్టుగా బత్తాయి జ్యూస్ పట్టేది, మామూలుగా ఇవి క్యారెట్టు అలాగ అన్నీ పట్టుకుంటూ ఉంటాం కదా! దానికి సంబంధించి ఒక గూడు సెపరేట్‌గా చేసేసుకున్నాను. టోటల్‌గా ఇలాగ సర్దేశానండి. ఇంకా ఆ తర్వాత మనము కిటికీలు తుడుచుకోవాలి కదా అని చెప్పేసి ఒక కప్పు వంట సోడా, అలాగే హాఫ్ కప్పు విమ్ లిక్విడు, అలాగే ఒక కప్పు వెనిగర్ వేస్తూ ఉన్నానండి. మనకు ఎప్పుడైనా వెనిగరు కానీ, వంట సోడా గానీ ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి అంటే బాగా నురగ రావాలండి. అప్పుడే మనకు అవి డేట్ అయిపోలేదు, పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నట్టు. మనకు అవి డేట్ అయిపోయినాయనుకో ఇలాగ పోస్తే నురుగు రావండి. అదొక్కటే మీకు గుర్తనమాట. ఇలాగ మనము కలిపి పెట్టుకున్నామనుకో ఒక 10, 15 రూపాయలు ఖర్చు పెట్టుకున్నామనుకో ఇండ్లు మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. దీనికి తగ్గట్టుగా కొంచెంగా నీళ్లు పోసేసి చిక్కగా కలుపుకొని ఒక్కొక్క బకెట్‌లో ఒక్కొక్క గుంత గరిట లిక్విడ్ వేసేసి చక్కగా కిటికీలు తుడిస్తే అసలు షైనీగా వస్తాయండి. చాలా బాగా వస్తాయన్నమాట. ఇది చాలా సార్లు చెప్పాను. సరే నేను క్లీన్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి మరి ఒకసారి చెప్తూ ఉన్నాను కొత్తగా చూసే వాళ్ళకి. ఇంకా ఆ తర్వాత మామూలుగా చాలామంది మీకు ర్యాకులలో ఏవి షీట్స్ వేసుకుంటున్నారని అంటూ ఉన్నారండి. ఇట్లాగా షీట్లు వేసేసుకుంటాను. చుట్టూరు మాత్రము ఆ గ్రిల్ ఉంటుంది కదండీ స్టీల్‌ది. అది ఎక్కువ శాతము మనకి తుప్పు పట్టినట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తానంటే క్లాత్‌కి వెనిగర్ వేసేసుకొని మొత్తం అంతా నీట్‌గా తుడిచేసాను. ఇంకా ఆ తర్వాత షీట్స్ అన్నీ ఇలాగా వేశాను. ఈ షీట్ల లింకులు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇంకా ఆ తర్వాత పైన అటక తీసానండి. రోజు ఒక్కొక్క ర్యాక్‌లోవి తీసుకుంటూ ఇలాగా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు మాత్రం అటకవన్నీ తీసాము. ఇంకా అటకవి తీసినప్పుడు అత్తకి ఎన్ని మెమోరీస్ గుర్తుకొస్తాయంటే ఆమెకి ప్రతి ఒక్కటండి. అన్నీ అత్తయ్యనే కొన్నారు. నేను మాత్రం కొత్తగా కనపడే సామాను మాత్రమే తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ చూడండి అసలు చిన్న గిన్నెలు, పెద్ద గిన్నెలు అప్పట్లో క్యారియర్ చూసారా మీరు? మామూలుగా స్పూను ఉన్న క్యారియర్లు, మామూలు క్యారియర్లు, అలాగే ఆయిల్‌కి టిన్నులు వాడేవాళ్ళండి. మీకు గుర్తు ఉందో లేదో గానీ అమ్మ వాళ్ళు కూడా వాడేవాళ్ళు. ఇప్పటికి గూడా చాలామంది వాడుతూ ఉన్నారండి. ఎంతమంది వాడుతున్నారు స్టీల్ క్యాన్‌లను ఆయిల్‌గా? సో, తప్పకుండా కామెంట్ చేయండి. టోటల్‌గా ఇంకా సోఫా సెట్ మీద, అలాగే బెడ్ మీద, ఈ విధంగా మంచం మీద అన్నీ బెడ్చేసానండి. నీట్‌గా తుడుస్తున్నాము, ఆరబెడుతూ ఉన్నాము. ఈ డస్ట్‌కి అసలు బాగా దగ్గులేసిందండి. అయినా పండగ పనులంతా కంప్లీట్ కావాలి అనేది ఒక ధ్యేయం అండి. ఇంకా ఉదయం చీర కట్టుకున్నాను. నా వల్ల కాలేదండి. చీర కట్టుకుంటే పని ఫాస్ట్‌గా చేయలేమని చెప్పేసి నైటీ వేసుకున్నాను. ఏమీ అనుకోవద్దు.
సో చాలామందికి నైటీ వేసుకుంటేనే పని చేయగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను ఒకదానండి. తప్పకుండా ఎవరెవరు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా అయితే ఆ మూటలో కొంచెంగా బియ్యము, కర్పూరం కలుపుకొని ఇలాగ మూట కట్టేసుకొని ఈ విధంగా పీల్చుకుంటూ పని చేస్తూ ఉన్నానండి. ఏదైనా ఒక పని పట్టుకున్నాను అంటే అది కంప్లీట్ కావాలండి. ఇంకా పెండింగ్ పెట్టాలా అనేది నాకు అసలు ఏ కొసాన ఉండదన్నమాట. కిటికీ అయిపోయింది, రుద్దుతున్నారు. ఏంది శనగపప్పులు తిన్నావా? ఏంటి కత్త దీనికి మూత లేదు? చెప్తాను కాప అన్నం తింటుంటే ఏదే ఎందుకు వెంకటేశ్వరుడు ఎవరో ఇసురు కొట్టిన దీని మూత పోయింది. అయ్యో, అంటే నీకు కూడా కోపం వస్తున్నదా? అంత కోపంలో ఇసురు ఎందుకు కొట్టినావు? పోయి ఎత్తుకున్నా దొరకనేలా మళ్ళీ అన్నం తింటే అంతే. అవులే, అయితే కోపం శంభు మీద చూపించిన అమ్మాయి ఇంటికాడి పోయి పడింది. అది మూత దొరకలే. ఎంత ఎత్తుకున్నాను దొరకలే. ఒరే ఒరే, మళ్ళీ ఏం బొక్కలేదు బొరలేదు అక్కడ. ఇది ఇంత ముందుకి ఎప్పుడు వాడుతున్నారు ఇట్లా? ఇవే అప్పుడు నీళ్ళకని సడవీళ్ళు కదా ఇద్దరు. అవులే అని కొనుక్కున్నాను. మళ్ళీ లేకపోతే ఎవరో ఇచ్చినారు. ఇంత బరువు పెట్టుకొని నీళ్ళేం తీసుకుపోతున్నారు మీరు? ఏంటి అదే ఎంత బరువు ఉందో చూడు. ఇది బరువు ఉంది కింద. అవన్నీ చేసుకోపా. అంటే ఇవి అదొకటి ఎత్తి పెట్టుకుంటావా? అది ఎత్తి పెట్టుకుంటావా నువ్వు? ఇది ఉండనీలే. ఇవి కిందివి అక్కడ తుడిచినాడా? ఏం తుడిచాను? కబ్బోర్డ్సా తుడిచినాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు పని? వంటగదిలో అటక ఆరొద్దు మరి. అసలు ఈ సామాను కొన్నది మా అత్తయ్య కదండి. ప్రతి ఒక్కటి గుర్తేనండి. ఇది దీనికోసం వాడేవాళ్ళము, ఇది దీనికోసం వాడేవాళ్ళము అని ఎంత జ్ఞాపకం అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే అన్నీ సెట్ చేసి ఇలాగ పెట్టేశాను. మామూలుగా టిఫిన్లు చూడండి, అప్పట్లో మా అమ్మ వాళ్ళు సారే తీసుకొని వచ్చేవాళ్ళు. అయితే అమ్మ వాళ్ళు ఇచ్చినది ఒక 3, అత్తయ్య ఒక 2 అలాగా ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత 10 పళ్ళ సర్వలు, 5 పళ్ళ సర్వలు, 4 పళ్ళ సర్వలు అలాగా ఉన్నాయి. ఇంకా పాతవన్నీ ప్యాక్ చేసేసానండి. ఇంకా మనం అక్కడ పైన పెట్టడానికి ఫస్ట్లో ఫోటో కొట్టుకుంటాం కదా, దాని ప్రకారమే సెట్ చేసుకున్నానండి. సో క్యారియర్లు, బాక్సులు, ఈ విధంగా గిన్నెలు, అలాగే ఇత్తడి పాత్రలు, అలాగే పెద్దది గంగాలము, అందులో చిన్న చిన్నవన్నీ వేసేసాను. 10 పళ్ళ సర్వలో కూడా చిన్న చిన్నవండి. అసలు ఎంత షోకేస్గా సర్వలు అయితే చిన్న సర్వలు, 1/2 లీటర్ పట్టే సర్వలు, 1/2 లీటర్ పట్టే సర్వలు, అవన్నీ ఆ గంగాలంలో వేసేసాను. ఇంకా టోటల్గా ఇలాగా సర్దుకున్నానండి. కానీ ఈసారి ఎందుకో బాగా విసుకొచ్చిందండి. జలుబు దగ్గు ఉండటం వల్లనో ఏమో పని కంప్లీట్ కావాలని ఊపిరి మీద బిస మీద పనిచేశానండి. ఇంకా అప్పట్లో ఫిల్టర్లు ఒక 2, 3 ఉన్నాయి. ఆ 2 వేరే వాళ్ళకి ఇచ్చాను. ఒకటి మాత్రం అత్తయ్య జ్ఞాపకంగా ఉండాలి అంటే ఒకటి అలాగా పెట్టేశాను. ఇంకా ఇక్కడ బిందె చూడండి, ఇంకా 2, 3 బిందెలు ఉన్నాయి. కానీ అవి ఏందో మరి తేలిగుట్టినట్టుగా 2 అయితే కాడుతూ ఉన్నాయి. ఒక్క బిందె మాత్రమే ఉంది అని చెప్పేసి అక్కడ సర్దేశాను. ఇంకా టోటల్గా అటకలో అయితే మొత్తం అన్నీ ఇలాగా సర్దేశానండి. మీకు కూడా అటకలు ఇలానే ఉన్నాయా? మీ ఇంట్లో సామాను కూడా ఇంతే ఉందా? ఇంకా ఎక్కువ ఉందా? చాలా సింపుల్గా సర్దుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి పండుగలు వస్తూ ఉంటాయి, ఇలాగనే సర్దుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నానండి. మనం ఫ్రిడ్జ్ మాత్రం ఒక రోజు పడుతుంది. ఎందుకంటే ఈ సర్ది పెట్టెలో ఎన్నెన్నో దూరిస్తాం. అసలు ఒక్కరోజు బాగా తుడిచిన తర్వాత చాలాసార్లు చూసుకుంటానండి, అబ్బా ఫ్రిడ్జ్లో ఈరోజు ఏం లేవు, నీట్గా ఉన్నాయని. మరుసటి రోజుకి కుక్కి పాడేసింటామండి. ఆడవాళ్ళకి ఇది ఒక చెడ్డ గుణం అని అనుకోవచ్చు కదా. ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం అంతా క్లీన్ చేసి షీట్స్ వేసేసి ఆ తర్వాత ఇలాగ మొత్తం సర్దానండి. అబ్బా ఎంత నీట్గా ఉందో అని 1కి 10 సార్లు చూసుకుంటానండి. మీరు కూడా అంతేనా? సో ఇట్లా ఖాళీగా ఉంటే ఇంత బాగుంటుంది కదండి. ఫ్రిడ్జ్ నిండుగా ఉంటే ఎలాగనో అలాగ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదండి. చూడండి చక్కగా ఈ విధంగా మామూలుగా ఇవి కూరగాయల బాక్సులు కొత్తవి తెచ్చానండి. అవి ఒకేలా లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా సైడ్కి మాత్రము ఈ విధంగా ఊట చిగురు, గోంగూరది నిల్వ పచ్చడి, ఇలాగా అట్లా అన్నీ ఈ విధంగా పెట్టేసుకుంటాను. అలాగే ఊరి దగ్గర నుంచి మాకు పొలాలు వేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదండి. సో మాకు ఎప్పటి నుంచో పూర్వం నుంచి చేస్తూ ఉన్నారు. సత్యరాజ్ అన్నయ్య అనమాట. ఆ అన్నయ్య వాళ్ళ కొడుకులు 2 వచ్చారు. చక్కగా చాలా బాగా పనిచేస్తారండి.
అసలు ఒక్క రోజులో 3/4 పని వంగేసామండి. అంత బాగా చేసుకున్నాము. ఆ తర్వాత మా మేనల్లుడితో మా అమ్మ మాత్రము ఈ విధంగా ఎండు మెంతాకు అలాగే శనగబుడ్డలు పంపించిందండి. అసలు సంక్రాంతి వస్తుందంటేనే చెరుకు గడలు, శనగబుడ్డలు ఎంత బాగా తినొచ్చు కదా. ఇంకా ఆ తర్వాత మా ఇంట్లో వంటలు వచ్చేసి ఈ విధంగా రసము, చుక్కాకు పప్పు, అలాగే పొద్దున బీరకాయ కర్రీ, పూరి చేసినాను, అలాగే ఎర్ర చట్నీ చేశానండి. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు మన ఇంట్లో ఏంటంటే గానీ చింతకాయ తొక్కు పాతది ఉండేదండి 3 ఏళ్ల నుంచి. ఇండ్లు అనంగా ఉప్పు కానీ చింతకాయ తొక్కు కానీ కంపల్సరీగా ఉండాలి కదా అని చెప్పేసి పక్కకు పెట్టాను. కానీ ఈ నడుమ ఈ చింతకాయ తొక్కుతో మేము ఎక్కువ చేసుకోవట్లేదండి అని చెప్పి, సరే ఇది ఎందుకు వేస్ట్గా పడేయాలి అని చెప్పి ఈ విధంగా మొత్తం పూజా సామాగ్రిని అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. కానీ చాలా బాగా పనిచేసిందండి. మీరు అనుకోవచ్చు, ఏందబ్బా దేవుడికి సామాగ్రిని ఇలాగ తోముతుంది, లక్ష్మీదేవి కదా చింతకాయ తొక్కని అనుకోవచ్చు. బయట పాడేసే బదులు ఇలాగ యూజ్ చేశాను. కానీ నాకైతే బాగా యూజ్ అయిందండి. సో ఇలాగ చింతకాయ తొక్కుని ఎంతమంది యూజ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అంటే అది రిప్లై ఇవ్వదని నిదానంగా ఇస్తానండి. కానీ కామెంట్ని చూసి చాలా సంతోషపడతానండి నేను. సో కొంచెం బిజీగా ఉండటం వల్ల రిప్లైలు కూడా ఇవ్వలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దండి. చూడండి ఎంత షైనీగా వచ్చాయో, చాలా బాగా వస్తాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఇలాగా పెట్టేసి పూజ చేస్తూ ఉన్నాను. మనకు ఇంట్లో పనులు ఉన్నప్పుడైతే ఉదయాన్నే ఏం పూజ చేయనండి. దొంగ మాటలు ఎందుకు, ఇలాగా పని అంతా అయిన తర్వాత 9 గంటలకు 10 గంటలకు అలాగా పూజ చేస్తాను. మీరు కూడా అంతేనా? నేనైతే ఇంతేనండి. దేవుడి దగ్గర కూర్చునేటప్పటికి కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఇంకా ఇలాగా చక్కగా సింపుల్గా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా చూడండి అసలు అంటే డస్ట్ అంతా పడింది కదా అని చెప్పేసి తలస్నానం చేశాను. ఇంకా వద్దులే, ఒకటేమని ముక్కులో నుంచి నీళ్లు కారుతూ ఉంటే నీళ్లను బాగా వేడి చేసుకొని ఇలాగ కర్పూరము, పసుపు వేసేసి ఈ విధంగా పీల్చుకుంటూ ఉన్నాను. చీది ముఖ్య చీలిపోయిందండి, అంత జలుబు చేసింది. నీళ్ళేమో దప్పికైతున్నాయి కానీ తాగబుద్ధి కాదు. అబ్బా ఈ బాధ వద్దండి. అసలు ఒక్కొక్కసారి ఎందుకబ్బా ఈ పండుగలు వస్తాయని అనిపిస్తుంది. కానీ రావాలండి పండుగలు రావాలి, మనకు సంతోషం రావాలి. పండుగల పేరుతోనైనా ఇంటిని క్లీన్ చేసుకుంటాము, కుటుంబం అంతా సంతోషంగా ఉంటాము, 10 మందికి అన్నం పెడతాం, అంతే కదండి. ఇంకా ఆ తర్వాత ఈ రోజే మా చిన్నత్తయ్య అలాగే కోడలు మా ఇంటికి వచ్చారండి. ఇంకొక గెస్ట్ కూడా ఎవరు వచ్చారో తెలుసుకుందాము. చూస్తా ఉంటాం అన్నమాట. ఎక్కడ ఏది దొరుకుతుందా అని, ఎక్కడ ఫంక్షన్ అంతే కదా మీ ఆలోచన అంతా. ఇంకా కాదు జ్యోతి, మేము ఒకటి మనసులో కంటెంట్ అనుకున్నాం అనుకో, అది ఖచ్చితంగా తీస్తాం. అది చెప్పగలిగేటట్టుంటేనే తీసుకుంటాం తప్ప తీయము. ఫస్ట్ తిక్కదాని లెక్క మొత్తం తీసుకుని కళ్ళు పెట్టాక చచ్చిపోతున్నాము. ఇప్పుడు అట్లా కాదు వసంత, మనకి ఏది మనసులో అనిపించిందో దాని గురించి తెలిసి ఉంటేనే అది కంటెంట్ వీడియో తీసుకుంటాం. అత్తే ఏమనిందంటే సాయంత్రం వీడియోలు తీసుకుంటుంటారు, మీరు ఫోటోలు తీసుకుంటుంటారు కదా అంటే, అవును మాది ఇదే పనే, వీడియోలు ఫోటోలు పనే. అది కూడా ఒక జాబ్ తెలుసా, ఎంత కష్టపడతారు తెలుసా అమ్మా. నేను జ్యోతికి కూడా చెప్పాను, అసలు నేను పొద్దున్న మనం గుడి దగ్గర వీడియో తీసామా, ఒక షార్ట్ వీడియోని కంటెంట్ చేయాలంటే కూడా దాన్ని మళ్ళీ వీడియో లాగా చేసి పెట్టాలి అంటే మినిమం 1 అవర్ పడుతుంది. అదే పని అంటే అది జాబ్ తెలుసా. అంతేకాదు మీరు ఆడిపోయినా వసంత ఫోటోలు తీసుకుంటుంటది, నీలాగానే హౌస్ వైఫ్ అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, అమ్మాయి ఆ పని అంటారు. ఇది ఒక జాబ్ లాగా గుర్తుపట్టుకోవాలి. జాబ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ తెలుసా వీళ్ళు ఎంత కష్టపడతారు తెలుసా. చాలా కష్టమే ఉంటుంది. చూసే వాళ్ళు పెట్టేసిందంటే అది అక్కడ కట్ చేసుకోవాలి. ఒక వంటే చేస్తున్నా, వంట వీడియోలు అయితే ఇంకా కష్టం. నన్ను ఛానల్ వాళ్ళు ఎక్కువ వంట వీడియోలు అడుగుతారు. అదే చెప్పాను జ్యోతికి, వంట వీడియోలు అంత కష్టం వేరే ఉండదు. నా యోగా ఎలా ఉంటుందంటే కరెక్ట్ గా నేను 1.5 అవర్ టైం ఇస్తాను వాళ్ళకి. వాళ్ళు వచ్చే ముందు రెడీ అయిపోతాను. కరెక్ట్ 1.5 అవర్ లో కంప్లీట్ అయిపోతుంది. 5 to 10 వీడియోస్ ఇచ్చిస్తాను. 10 వీడియోస్ 10 minutes లెంత్ ఉన్నవి, 8 to 10 minutes లెంత్ ఉన్నవి వాళ్ళకి 10 వీడియోస్ వచ్చేస్తాయి. 1.5 అవర్ లో వాళ్ళకి అన్ని ఎపిసోడ్స్ వస్తాయి. చూడండి, అదే వాళ్ళు నన్ను కుకింగ్ అడిగారు అనుకోండి, డైట్ కుకింగ్ అడుగుతారు కదా, అవి ఆల్మోస్ట్ 3 వీడియోస్ చేయడానికి ఆల్మోస్ట్ 2 hours 3 hours పడుతుంది. అన్ని అరేంజ్ చేసుకోవాలా, మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవాలా, మార్చుకోవాలా, ఎంత టైం పడుతుందంటే కుకింగ్ వీడియోస్ అడిగితే మాత్రం నేను ఊర్లో లేనంటాను. ఇప్పుడు ఆరోగ్య దానం చాలా ఇంపార్టెంట్. మనం
ఇప్పుడు నేను యోగా చెయ్యండి అని చెప్పడంలో హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను గుడికి వెళ్ళి వస్తున్నాను. ఎంతమంది లేడీస్ నా దగ్గరకు వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది మేడం, ఏం చెయ్యాలి, నేను చాలా రోజులుగా పీరియడ్స్ రావట్లేదు, ఏం చేయాలి, ఇన్ఫర్టిలిటీ ఈ మధ్య కాలంలో విపరీతమైన పెద్ద ఇష్యూ అంటే ఇన్ఫర్టిలిటీ. నేను చెప్తాను వాళ్ళకి, మీ బాడీని మీరు అర్థం చేసుకోండి. మీరు యోగా చేస్తూ చేస్తూ డైట్ కంట్రోల్ చేసుకోవడం, మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మెల్లమెల్లగా మీ బాడీకి మీరే ఒక డాక్టర్ లాగా తయారవ్వండి. అప్పుడు చూడండి, లేడీస్ గురించే చెప్తున్నాను, ఎస్పెషల్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు ఎంత నరకం చూస్తుంటారు తెలుసా. హాస్పిటల్స్కి వెళ్తారు, ఆ ట్రీట్మెంట్, దాంతోపాటు స్ట్రెస్, దాంతోపాటు మనీ ఖర్చు, ఎంత కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు విజయ గారినే అడగండి, మీరు చాలా హెల్తీగా ఉన్నారా విజయ గారు? చాలా కష్టం. ఎంతమందికి విజయ గారు మోటివేటర్. తన హెల్త్ కనుక బాగుందంటే ఇంకెంత మంది మోటివేట్ చేస్తారు కదా. మామూలుగా మేము వీడియో చెప్పేటప్పుడు కూడా యాక్టివ్గా చెప్పామనుకో, అబ్బా ఈరోజు విజయ గారి ఈరోజు చాలా బాగుంది వీడియో, చాలా బాగుంది. అదే డల్గా చెప్పామనుకో వాళ్ళు కూడా అంత అంటే మూవ్ కారనమాట చూడాలి అని. అది యూట్యూబ్ బ్లాగర్స్ అందరూ కూడా అదొక జాబ్. ఎక్కువసేపు నిలబడి చాలా చేస్తారు. కటింగ్ ఎంతెంత సేపు ఉంటుంది తెలుసా. ఒకవేళ మొబైల్స్ లో చేసుకునే వాళ్ళు అయితే, సిస్టమ్ లో చేసే వాళ్ళు, ఎంత ఎడిటింగ్ వర్క్ ఇదంతా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ ఏది రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ చిన్న చిన్న వార్మప్స్ నుంచి స్టార్ట్ చేసుకొని కొంచెం సూర్య నమస్కారాలు, సింపుల్ నమస్కారాలు ఒక 12 సార్లు చేసినా 12 చాలా అప్పటికి ఎంత కావచ్చు, 12 భంగిమలు ఉంటాయి. 12 సార్లు అంటే 12 భంగిమలు ఉన్నది ఒక సూర్య నమస్కారం కింద. అదే నేను చెప్పేది, అట్లా 12 సార్లు చేస్తే చాలా మంచిది. స్ట్రిక్ట్ గా బాగా రావాలి, బాగా చెయ్యాలి అనుకుంటే టీచర్ ఒకరు ఉండాలి, భయం పెడుతూ ఉండాలి. ఖచ్చితంగా చేస్తే అప్పుడైతే చక్కగా చేస్తారు. మా క్లాస్ లో నేను ఇంకా స్ట్రిక్ట్. మీ జ్యోతి గారిని అడిగి చెప్తారు, 365 days క్లాస్ నడుస్తూనే ఉంటాయి, నో హాలిడే. అదే సండే లేదు, మండే లేదు, ఫెస్టివల్ లేదు. ఇప్పుడు నేనేం చెప్పాను, వస్తా మా స్టూడెంట్ ఒకరు మీ ఫ్యాన్ అన్నాను కదా, ఏ జ్యోతి గౌడ్ ఈ వీడియో చూడండి. మీరు అన్నారు కదా విజయ గారిని కలవాలి మేడం, నేను చాలా ఫ్యాన్ అన్నారు కదా, నేను కలిస్తే మీరు కలిసినట్టే. అయితే జర్నీలో కూడా క్లాస్ చెప్తూ వచ్చేస్తాను. అసలు ఎక్కడ క్లాసులు ఆపము. స్టూడెంట్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా వస్తారు, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించింది. ఏ ఎంటర్టైన్మెంట్ ఇంకో సంథింగ్ ఏదన్నా అయితే లీవ్ ఇచ్చేసేయచ్చు. నేను ఎంత డెడికేటింగ్ గా క్లాస్ చెప్తానో వాళ్ళంత డెడికేటింగ్ గా చేయగలుగుతారు. నాకేదో పని ఉందని నేను సాటర్డే సండే హాలిడేస్ ఇచ్చేసేయడం, ఫెస్టివల్స్ వచ్చిందని హాలిడే ఇవ్వడము, లేదంటే మనకి ఏదైనా పని ఉందని హాలిడే ఇస్తూ పోతే వారంలో ఇలా 2-3 రోజులు కమర్షియల్ గా క్లాసెస్ చెప్పే వాళ్ళకి చెప్తున్నాను. మనమే హాలిడేస్ ఇస్తే వాళ్ళకి పనులు పడి వాళ్ళు లీవ్ తీసుకుంటే అంతే కదా, మరి అప్పుడు ఎన్ని రోజులు వస్తాయి. యోగా అంటే మనం భోజనం ఎలా రోజు చేస్తాం, నిద్ర ఎలా రోజు పోతాం, అలా అది కూడా జీవితంలో ఒక భాగం, రోజు చేయాల్సింది. సో లైఫ్ చాలా హ్యాపీగా హెల్తీగా వెళ్ళాలి అంటే భగవంతుడు భోజనంతో పాటు ఇచ్చిన ఒక మంచి ప్రసాదం అనుకోవచ్చు. అలాంటి దానికి లీవులు ఇచ్చి కమర్షియల్ థింగ్స్ చేసేసి అలా చేయకూడదు, రెగ్యులర్ గా చేయాలి. అందుకనే అది ఇష్టంతో చేసేది కదా, కష్టం అనిపించదు మాకు. హాలిడే అంటే భారం. హాలిడే అంటే భారం. యోగా చేయండి, హెల్దీగా ఉంటుంది. ఏంటంటే మేము ఎక్కువ శాతం నిలబడ్డము, కూర్చోవడం. ఇట్లా కూర్చోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. మామూలుగా మా ఫ్రెండ్ న్యూట్రిషనిస్ట్ అనమాట, అమ్మాయిని కూడా కొంచెం కన్సల్ట్ అయ్యాను, కొంచెం బాగుంది మా పాపట. ఇంకా ఆటను కూడా చెప్తున్నాను, రీసెంట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానాన్ని పొందాను నేను. వసంత యోగా అకాడమీ మీరు సెర్చ్ చేయండి, అన్ని మామూలుగా వసంత యోగా అంటేనే మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చినాయి మొత్తం వస్తాయి అనమాట. సో తప్పకుండా మా ఫ్రెండ్ ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అవ్వండి అంటే, నన్ను ఫాలో అవ్వాలంటే యోగా చేయాలి. కరెక్ట్. మేము యోగా చేయమమ్మా. యోగా చేయడం అంటేనే వసంతాన్ని ఫాలో అవ్వడం. జస్ట్ చూస్తే ఏమీ రాదు, అందరూ హెల్తీగా ఉండాలి. రీసెంట్ గా ఈటీవీలో ఇంటర్వ్యూ అయింది. అప్పుడు మేడం మీ నెక్స్ట్ గోల్ ఏంటి మేడం, ఇంత వరల్డ్ రికార్డు సాధించారు కదా, నెక్స్ట్ గోల్ ఏంటి అని అడిగితే నేనేం చెప్పాను తెలుసా, ఎంత మందికి వీలైతే అంత మందికి ఆరోగ్యాన్ని పంచే యోగాని పంచిపెట్టాలి. ఇప్పుడు ఆన్లైన్లోనే యోగా క్లాసెస్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఎక్కడున్నాం అక్కడ చేసుకోవచ్చు. యోగా చేయండి, ప్రతి ఒక్కరు చేయండి. నా దగ్గర చేయమని నేను చెప్పట్లేదు, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, మేము సరదాగా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా
యోగా చేయండి. మీకు ఎంత టైం కుదిరితే అంత టైం చేయండి. లేడీస్ ఎస్పెషల్లీ ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి. ఇట్లా యూట్యూబర్స్ కూడా బ్యాక్ పెయిన్ అని, స్పాండిలైటిస్ అని, కాళ్ళ నొప్పులని, మోకాళ్ళ నొప్పులని వీక్ అయిపోతున్నారు. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్, ఇలా ఇంకా ఇట్లా ఒక్కొక్క సమస్య తీసుకున్నామంటే మెల్లమెల్లగా సమస్యలన్నీ అట్లా కంటిన్యూ అయిపోతున్నాయి. చేస్తే మీ మమ్మీ కూడా చేస్తారని చెప్తారు. మమ్మీ చేస్తే మీరు చేస్తారండి. సరే, నేను వసంత దగ్గరే జాయిన్ అవుతాను, ఆమె కూడా జాయిన్ అవ్వవు. చూడు, మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ కంటే కూడా, మదర్ ఏజ్ ఉన్న వాళ్ళకంటే కూడా కిడ్స్ కి చాలా ఇంపార్టెంట్. చూశారు కదండి వాళ్ళ వీడియోలో. నేనైతే మా ఇంటిని ఇలాగా సర్దుకున్నాను. మీరు ఏ విధంగా సర్దుకుంటారు, అలాగే సంక్రాంతి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి వసంత లక్ష్మి గారిని కలిసినందుకు. ఎందుకంటే చాలా ఫేమస్ అండి యోగాలో. ఈమెని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఇంకా అలాగే మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలికి ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా ఫ్రెండేనండి. ఈరోజు మా ఇంటికి లక్ష్మి గారు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.